ఒక అందమైన గ్రామంలో పచ్చని పొలాలు, ఎత్తైన చెట్ల మధ్య రామయ్య అనే బుద్ధిమంతుడైన వ్యక్తి నివసించేవాడు. అతని తెలివితేటల కోసం ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవించేవారు. ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన అతని తెలివిని పరీక్షించిందే. రంగా, సోమ అనే ఇద్దరు గ్రామస్థులు ఒక పాత చెట్టు వద్ద బంగారపు కుండ గురించి ఘర్షణ పడుతున్నారు. చుట్టూ ఆసక్తిగా చూస్తున్న గ్రామస్థులు గుమగూడి ఉన్నారు. గ్రామస్థులు ఆ విషయాన్ని రామయ్య వద్దకు తీసుకువెళ్లారు. రామయ్య అందరి మాటలు శాంతంగా విన్నాడు. కుండలో ఒక పాత ఉత్తరం కనిపించింది. రామయ్య దానిని తెరిచి చదివాడు. అది గ్రామం మంచిక కోసం బంగారాన్ని వినియోగించమని పాత వృద్ధుడు వ్రాసినట్లు తెలియజేసింది. రామయ్య బంగారాన్ని గ్రామ మంచి కోసం ఒక నీటి ట్యాంక్ నిర్మాణానికి వినియోగించాలని తీర్మానించాడు. రంగా, సోమ తమ పొరపాటును గ్రహించి సంతోషంగా ఒప్పుకున్నారు. రామయ్య తెలివితో గ్రామం సమస్యను పరిష్కరించి అందరికీ మంచి సాధించాడు. వారు ఏకత మరియు న్యాయంపై గొప్ప పాఠాన్ని నేర్చుకున్నారు. సమస్యలను తెలివితో పరిష్కరించండి.